నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం తెనాలిలో జరగనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ముప్పు గ్రామాలకు కేటాయించిన నిధుల పంపిణీ కార్యక్రమం. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్. మంత్రి నాదెండ్ల మనోహర్ మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. తుమ్మలపల్లిలో వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం ఫెరీలలో వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించారు. అర్థమైంది నాకు. లైన్ చాలా ఉంది, వినండి. వర్షం వల్ల వస్తుంది. ఫస్ట్ బియ్యం ఇచ్చి మీరు కార్డ్స్ ఏం టెన్షన్, మీకు సరుకు తగ్గితే మీరు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి, పంపిస్తాం. అంతేగాని ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిందే, ఓకేనా? ఇబ్బంది లేదు. కాబట్టి మీకు ఆ లెక్క ఎక్కడ తేడా రాదు. కార్డ్స్ పెట్టుకోండి. అడిషనల్ కార్డ్స్ వచ్చిన ఆధార్ కానీ కానీ ఉంచుకొని ఏం పర్లేదు, ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి. సరేనా? ముందు లైన్ మాత్రం మీరు క్లియర్, లైన్ ఉండకూడదు. నా లెక్క అది, నా కోరిక అది. లైన్ పెట్టబాకండి దయచేసి. సర్కిచ్చి పంపించేది రమ్మని బియ్యం ఇచ్చేసి. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీలకు కేటాయించిన ₹1,00,000 నిధుల పంపిణీ కార్యక్రమం సోమవారం తెనాలిలో నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. ఆదివారం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. వరద ముంపు గ్రామాలకు పవన్ కళ్యాణ్ 400 గ్రామాలకు గాను కేటాయించిన 4 కోట్ల నిధులను గ్రామానికి ₹1,00,000 చొప్పున కేటాయించిన నేపథ్యంలో గుంటూరు, బాపట్ల జిల్లాలో 6 మండలాల్లోని 25 గ్రామాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం తెనాలి, కొత్తపేటలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొని ₹1,00,000 చెక్కులను గ్రామ సర్పంచ్లకు అందించడం జరుగుతుందని వివరించారు. వరద ఉధృతికి ఎన్నో వందల గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. మరి ఎంతో పశు నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. అలాగే పంట నష్టం, కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరి ఇంతటి విలయ తాండవాన్ని ప్రకృతి మన రాష్ట్రం మీద చూపించడం ఎంతో విచారకరం. మన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి 6 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ₹1 కోటి, మొత్తం 6 కోట్ల రూపాయలు ఇక్కడ విరాళంగా ప్రకటించి ఆయన సొంత నిధుల నుంచి విడుదల చేస్తానని చెప్పి ప్రకటించడం ఎంతో మరి ఆయన యొక్క మానవతా దృష్టికి, ఆయన యొక్క దాతృత్వానికి మనందరం కూడా మరి ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. రేపు తెనాల్లో మరి ఇక్కడ కొల్లిపర మండలంలో 2 గ్రామాలు, తెనాలి మండలంలో 2 గ్రామాలు, కొల్లూరు మండలంలో 14 గ్రామాలు, రేపల్లె మండలంలో 1 గ్రామం, అలాగే బట్టిపోలు మండలంలో 4 గ్రామాలు, కాకుమన మండలంలో 2 గ్రామాలు, మొత్తం 25 పంచాయతీలకి తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో మరి మన యొక్క మంత్రుల సహచర్యంతో, వారి యొక్క ఆధ్వర్యంలో, నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి ₹1,00,000 చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగబోతూ ఉంది రేపు.
కార్యక్రమాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జరుగుతున్న వరద వల్ల నష్టపోయినటువంటి ప్రభావాన్ని అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఇట్లాంటి విపత్తులో మనం అందరం కూడా అండగా నిలబడాల్సిన సమయం. ఇట్లాంటి సమయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ అండగా నిలబడుతూ తన సొంత నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సొంత నిధుల నుంచి 4 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి ఆయన ఏదైతే ఇష్టపడి ఒక శాఖను ఎన్నుకొని పంచాయతీరాజ్ శాఖ ద్వారా పంచాయతీల్ని బలపరుద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఆయన గొప్ప మనసుతో దాని మీద మమకారంతో పనిచేస్తూ ఉన్నాడు. అట్లానే ఈ విపత్కర పరిస్థితుల్లో దానికి ఖచ్చితంగా ప్రజలకి, ఆ గ్రామాలకి మనం అండగా నిలబడాలి అని రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నష్టపోయిన ప్రతి పంచాయతీకి కూడా 1 లక్ష రూపాయల నిధుల్ని తన సొంత నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మీరు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 జిల్లాల్లో దాదాపుగా ఈ విపత్కర పరిస్థితులకి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినాయి. దానికి సంబంధించిన 400 గ్రామ పంచాయతీలకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇస్తున్నారు. అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, తెలంగాణ కూడా 1 కోటి రూపాయలని ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే కార్యకర్తల్ని కాపాడుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముందున్నారు. ఇప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు ఆయన అండగా నిలబడ్డారు. ఈ కార్యక్రమానికి రేపు తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా 6 మండలాలు మొత్తం, అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలు, 25 పంచాయతీలు ఏవైతే వరద వల్ల నష్టపోయినాయో వాటికి సంబంధించిన పంచాయతీలకు కూడా అందరికీ కూడా దానికి సంబంధించిన సర్పంచులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, రేపు అందరూ కూడా ఇక్కడ నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంకి హాజరవుతారు. ముఖ్యంగా గడిచిన వారం నుంచి ఈ కురిసిన వర్షాల వల్ల నాయకత్వం వల్ల లాభం పొందిన పట్టణం ఏదైనా ఉందంటే మన తెనాలి పట్టణం. నాదెండ్ల మనోహర్ గారు సమర్థవంతంగా గెలిచిన దగ్గర నుంచి తెనాలి పారిశుద్ధ్యం మీద పెట్టిన దృష్టి వల్ల గడిచిన వారంలో పడ్డ వర్షాల నుంచి మనం బయటపడగలిగాము. తెనాలి ముంపుకు గురి కాకుండా పట్టణం ఆయన వల్ల కాపాడగలిగారు. ఏదైతే గడిచిన వారం నుంచి జరుగుతున్న నష్టం విజయవాడ పట్టణం కానివ్వండి, మిగతా జిల్లాల్లోని వేరే వేరే మండలాల్లో మనకు ఊహకు కూడా అందనంత నష్టం జరిగింది. ఇటువంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర మంత్రులు కానీ, మా నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు కానీ, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చేస్తున్న సేవ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక 2-3 రోజులు గౌరవ ఉప ముఖ్యమంత్రి కనబడలేటప్పటికీ ప్రతిపక్షం మొత్తం కూడా ఆయన మీద పడింది. కానీ ఆ సందర్భంలో ఆయన అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ తాను ఎందుకు రాలేకపోయాను అనే వివరణ ఇస్తూ జరిగిన నష్టాన్ని నా వంతు సహాయంగా 2 కోట్ల రూపాయలు ముందుగా ప్రకటించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. ఆ తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాత ఇది ఇచ్చింది మనం సరిపోదు, ఇంకా మనం చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా 400 పంచాయతీలకు ప్రతి పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున ఆయన సొంత నిధులను వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడైతే ఈ 400 పంచాయతీలకు ఈ 1 లక్ష రూపాయలు చొప్పున పోతుందో ఆ గ్రామ ప్రజలందరి తరఫున, అలాగే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నానని ముందుకు వచ్చే కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ పరిశీలించారు. గొల్లపూడిలోని గోడౌన్స్ లో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందచేయనున్న నిత్యావసర వస్తువుల పంపిణీకై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.